ద సన్ ఈజ్ హిడెన్ డాష్ ద క్లౌడ్స్. క్లౌడ్స్ వెనకాల ఉంటాడా, క్లౌడ్స్ పైన ఉంటాడా, క్లౌడ్స్ కింద ఉంటాడా, క్లౌడ్స్ పక్కన ఉంటాడా? అండర్ అయితే కాదు, క్లౌడ్స్ కింద ఉంటే హైడింగ్ ఎందుకు, మనకు కనిపిస్తాడు. క్లౌడ్స్ లో కాదు, ఎబో పైన ఆర్ బిహైండ్. జస్ట్ జనరల్ గా మనము హైడింగ్ అనేటప్పుడు ఈ బిహైండ్ ని యూజ్ చేస్తాం. దేని వెనకాలనన్నా ఉంటే అది హైడింగ్ అంట. హైడింగ్ బిహైండ్ ద క్లౌడ్స్. ద రెయిన్ పోర్డ్ డాష్ ద నైట్. పోర్డ్ అంటే ఏంటి అంటే పోర్డ్ అంటే పోర్ అంటే పొయ్యడము, పోర్ అంటే పోయడము. కాకపోతే రెయిన్ పోర్డ్ అంటే హెవీగా వర్షం పడింది అనేసి. రెయిన్ పోర్డ్ అంటే హెవీగా వర్షం పడింది. పోర్డ్ సో హెవీగా వర్షం పడింది, నైట్ అంతా పడింది చెప్పాలనుకుంటున్నారు. సో డ్యూరింగ్ ద నైట్. ఈ వర్షం పడడం కూడా ఒక ఈవెంటే కదా, అంటే ఒక ఏమంటారు, వర్షం పడడం కూడా బ్యాడ్ అని నేను చెప్పను, బట్ అదంతా నైట్ అంతా టైంలో ఒక ఈవెంట్ జరిగింది కదా. వర్షం పడడం అన్నది ఒక ఈవెంట్ కదా. సో అలాంటి టైంలో డ్యూరింగ్ ద నైట్. నెక్స్ట్ వన్, ఇట్ స్టార్టెడ్ స్నోయింగ్ డాష్ ద మార్నింగ్. స్నోయింగ్ అంటే మంచు పడడం స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు? మార్నింగ్. ఇన్ ద మార్నింగ్ లో. ద క్యాట్ ఈస్ హైడింగ్ డాష్ ద బెడ్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏదో ఒకటి రైట్ ఆప్షన్ ఉంది. ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.